హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఈజ్ విక్రమ్ ఫ్రమ్ లెర్నర్ జోన్. మనకు టెట్ వెయిటేజ్ డిఎస్సిలో ఎంత ఉంటుంది? 20% ఉంటుందనేది మనందరికీ తెలిసిన విషయమే. ఓకే, ఎగ్జాంపుల్ మీకు ఎన్ని మార్క్స్ వస్తే ఎంత పర్సెంటేజ్ అంటే ఎన్ని మార్క్స్ టెట్లో మీరు ఎగ్జాంపుల్ 86 మార్క్స్ స్కోర్ చేశారు, దానికి సంబంధించి వెయిటేజ్ ఎంత కలుస్తుంది? 11.4. సో ఇలాగ అయితే ఒక టేబుల్ అయితే తయారు చేయడం జరిగింది. మీరు అంటే మనము ఎస్సీ ఎస్టీ 60 నుండి 150 వరకు అయితే మనము ఇందులో చూసుకోవచ్చు. దీన్ని మీరు స్క్రీన్ షాట్ అయినా తీసుకోవచ్చు, లేకపోతే మేము షార్ట్స్లో కూడా పెడతాము, దాంట్లో కూడా చూడండి. ఓకే, ఆ విధంగా మాత్రమే ఈ చిన్న వీడియో ద్వారా మీకు ఎంత వస్తుంది ఏంటిది అనేది చేసినాం. ఎగ్జాంపుల్ నాకు 119 ఉన్నాయి అనుకోండి, 15.87 కలుస్తాయి. దాంట్లో ఒక ఎంత వస్తాయి? నాకు ఒక 61 మార్క్స్ వచ్చినాయి. 61 పాయింట్ ఏంటిది 0.5 వచ్చినాయి అనుకోండి. ఓకే, ఈ 0 ఇది తీసేయండి. 61 మార్క్స్ వచ్చినాయి అంటే ఇవేమో టెట్ వెయిటేజ్, ఇదేమో ఏంటిది మనకు డిఎస్సిలో వచ్చిన మార్క్స్. 80 మార్క్స్కి 61 వచ్చినాయి, 20 మార్క్స్కి ఏమో 15.87 వచ్చింది. మరి నాకు డిఎస్సి అంటే మెరిట్లో ఉండేటువంటి మార్క్స్ ఎంత అని అంటే, ఇగో 87 ఇట్లా వేసుకోండి, ఇక్కడ ఎంత 6, ఇక్కడ 7, 76.87 మార్క్స్ తోటి డిఎస్సిలో జాబ్ వస్తుంది. ఇట్లా క్యాలిక్యులేట్ చేస్తారు ఎవరు? మనకు డిఎస్సిలో జాబ్ ఇచ్చే వాళ్ళు, డిపార్ట్మెంట్, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్. ఓకే, సో ఇట్లయితే 107, 108. ఇప్పుడు ఎగ్జాంపుల్ మా ఫ్రెండ్కి ఎంత ఉంది? ఎగ్జాంపుల్ 116 ఉంది, వానికి ఎంత వస్తాయి? 15.47 వస్తాయి. సో ఇట్లా లేదు, మా కరెక్ట్ మా ఫ్రెండ్ ఒకరు బార్డర్ పాస్ అయ్యిండు, ఎంత 75 తోటి బీసీ. ఓకే, అతనికి ఎంత వస్తుంది? 10 పాయింట్స్ వస్తాయి, అంటే 10 మార్క్స్ వస్తాయి దీంట్లో ఈజీగా 10 మార్క్స్. అతనికి నార్మల్గా వేరే దాంట్లో అంటే ఐ మీన్ డిఎస్సిలో 51 వచ్చినాయి అనుకోండి, ఎంత అవుతాయి? మొత్తం 61 మార్క్స్ అవుతాయి. సో ఇట్లా ఉంటుంది. ఇప్పుడు 90 మార్క్స్కి ఎంత వస్తాయి? మనకు 12 మార్క్స్ వస్తాయి. ఓకే, అట్లా అయితే మీరు ఇదంతా కూడా ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకోండి మంచిగా. అలాగే మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి, ఎందుకంటే మీ ఇది యూస్ఫుల్గా అనిపిస్తుంది. లేదు నేను డైరెక్ట్ నాకు క్యాలిక్యులేషన్ తెలుసు అని అనుకుంటే, ఇప్పుడు 80 మార్క్స్ వచ్చినాయి, అతనికి డివైడెడ్ బై 7.5. ఓకే, ఇట్లా చేసుకుంటే మనకి ఎంత వస్తుంది? కరెక్ట్ అప్రాక్సిమేట్లీ 10.67 మార్క్స్ వస్తాయి. సో ఎంత మీకు ఎన్ని మార్క్స్ అయితే వస్తుందో దానికి 7.5 తోటి డివైడ్ చేయాలి. ఓకే, ఇది గుర్తుపెట్టుకోండి. 7.5 ఈజ్ ఈక్వల్స్ టు 1 మార్క్ ఇన్ డిఎస్సి. టెట్లో 7.5 మార్క్స్ వచ్చిందే ఎంత? డిఎస్సిలో ఒక మార్క్ కలిసినట్టు. ఓకే, అట్లా గుర్తుపెట్టుకోండి. ఓకే అండి, ఇది కొంచెం ఇన్ఫర్మేటివ్గా ఉంటుందేమో అనేటువంటి ఒక ఉద్దేశంతో తీయడం జరిగింది ఈ వీడియో. మీ ఫ్రెండ్స్కి కూడా చెప్పండి, అది ఈ వెయిటేజ్ టేబుల్ ఉంది, లేకపోతే వచ్చిన మార్క్స్ తోటి డివైడెడ్ బై 7.5 చేసినా కానీ మీకు వెయిటేజ్ 20%లో మీకు ఎంత వస్తుంది అనేది తెలిసిపోతుంది. ఓకే, థ్యాంక్ యూ అండి. అలాగే మనకు టెట్ డిఎస్సికి సంబంధించినటువంటి ఫ్రీ ఆన్లైన్ క్లాసెస్ మనం అందిస్తున్నాము ఇంగ్లీష్ మీడియం మిత్రులకు కూడా. ఒకసారి యూట్యూబ్లో వెళ్ళండి, ప్లేలిస్ట్లు అన్నీ కూడా మీకోసం రెడీగా ఉన్నాయి. 3rd to 8th క్లాసెస్, తెలుగు, సైన్స్, సోషల్, సిడిపి. సో ఇవన్నీ కూడా మంచిగా ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే మీరు కూడా 10 మందికి షేర్ చేయండి. అలాగే మీకు కూడా మంచిగా మార్క్స్ స్కోరింగ్ దాంట్లో యూస్ఫుల్గా అవుతుంది. ఓకే, థ్యాంక్ యూ.